రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సైకిల్ పై వెళ్తున్న గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఎల్లయ్య మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. పోస్ట్ మార్టం పేరుతో స్థానిక ఎస్ఐ కాలయాపన చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తూ కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి మృతుడి బంధువులు నిరసన తెలియజేశారు. రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మృతుడి బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డిస్కషన్ కాదు కదా, ఇక్కడ కావాల్సింది కేసు అయింది, దాన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా, అది నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తా. మీరు ఎవరు సాక్ష్యం పెడతారో వాళ్ళని పెడతాం. ఏది ఉన్నదో యాజ్ పర్ ఏమైనా సీసీ ఫుటేజ్ ఉంటుందో ఏది ఉంటుందో అన్ని కరెక్ట్ చేస్తాం. సరేనా? నిన్న జరిగిన యాక్సిడెంట్ కి నేను ప్రత్యేక సాక్షిని. నిన్న పొద్దున 6 గంటలకు యాక్సిడెంట్ అయితే 11 గంటలకు ఉస్మానియా హాస్పిటల్కు ట్రీట్మెంట్ తీసుకపోతే 12 గంటలకు గంట ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అతను ఎల్లయ్య మా బాబాయ్ చనిపోయిన తర్వాత ఇక్కడ మేము ఇంటికి తీసుకుపోదామంటే ఇక్కడ పంజనామా కావాలి, పంజనామా అయ్యేదాకా అన్నారు. 2 గంటలకు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ మరి డెడ్ బాడీకి ఇట్లున్నది మేము తీసుకొస్తాం సార్ అంటే లేదు అక్కడే పంజనామా కావాలన్నారు. మరి కానిస్టేబుల్ని మరి అతనే పంపిస్తామని అక్కడ ఉన్న మార్చరీలో ఉన్న డాక్టర్ గారు అన్నారు. మరి కానిస్టేబుల్ అన్న పంపించండి సార్, పంపిస్తా అని చెప్పి 4 గంటల దాకా కూడా మాకు రెస్పాండ్ చేయలేదు. 7 గంటలకు కానిస్టేబుల్ వచ్చిండు. అక్కడ మార్చరీ పోస్ట్ మార్టం 5 గంటలకు క్లోజ్ అయింది. మళ్ళీ పొద్దున 10 గంటలకు గాంధీ తీసుకుపోదామన్నారు. గాంధీ తీసుకుపోయిన తర్వాత మార్చిలకు తీసుకుపోయే టైంకు అక్కడున్న ఏఎస్ఐ గారు ఉండి మా ఎస్ఐ గారు పోస్ట్ మార్టం ఆపేయమన్నాడు. ఎస్ఐ గారు ఫోన్ చేసేదాకా మేము పోస్ట్ మార్టం చేయించామన్నారు. నిన్నటి నుంచి నిన్న 1 గంటకు చనిపోయిన మనిషి, యాక్సిడెంట్ అయిన మనిషిని ఇప్పటి వరకు కూడా అక్కడ పోస్ట్ మార్టం కాకుండా ఆపిస్తుండో. ఎందుకనంటే మాకు సమాధానం లేదు. మా ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసిరని అక్కడ డెడ్ బాడీ హాస్పిటల్ ఉన్న ఏఎస్ఐ గారు అన్నాడు. వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేదాకా పోస్ట్ మార్టం చేయించొద్దని మాకు కారాఖండిగా ఫోన్లో మాట్లాడి నిన్నదాకా 7 దాకా నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఫోన్లో మాట్లాడినా దాని ప్రత్యక్ష సాక్షి నేను. అతను మాట్లాడిన ఫోన్ రికార్డు నా దగ్గర ఉన్నది. అది మీకు ఇవ్వమన్నా నేను సబ్మిట్ చేస్తాను సార్. చంపిండు, మాకు న్యాయం కావాలంటే లేదు. మాకు డెడ్ బాడీ కావాలంటే కూడా న్యాయం ఇచ్చిపెట్టి పక్కకు పెట్టండి. డెడ్ బాడీ కావాలంటే కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా మాకు గేమ్లు ఆడుతుండో. నిన్నటి నుంచి భార్య పిల్లలు అన్నం లేకుండా రోడ్ల మీద వంటి ఏడుతున్నారు. ఇక వీళ్ళందరూ రోడ్ మీదకి వచ్చినా కానీ మాకు న్యాయం కావాలని కాదు, డెడ్ బాడీ కావాలంటే కూడా డెడ్ బాడీ కూడా రానిస్తలేడు. ఎస్ఐఏ ప్రత్యక్ష కారణం దీనికి.